సో, ఇప్పుడు మన టాపిక్ వచ్చి సీఎస్ఎస్‌లో కలర్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్. ఈ 2 ప్రాపర్టీస్ చూద్దాం. ఇవి చాలా ఈజీ అండ్ వెరీ బేసిక్ అండ్ ఫండమెంటల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక సింపుల్ ఏదైనా టెక్స్ట్ తీసుకుంటాను. ఈ టెక్స్ట్ కూడా నేను h1 ట్యాగ్ వాడి స్టార్స్ ఇన్ ద స్కై అని రాశాను. ఓకే, ఇప్పుడు దీన్ని టార్గెట్ చేయడానికి ఒక యాట్రిబ్యూట్, దాని క్లాస్ యాట్రిబ్యూట్ తీసుకొని ఈ క్లాస్ యాట్రిబ్యూట్కి స్టార్స్ అని ఒక పేరు ఇచ్చాను, స్టార్స్. ఓకే, సో సిఎస్ఎస్ ఫైల్ లోపలికి వెళ్ళి నేను దీనికి స్టార్స్, ఇప్పుడు మనది క్లాస్ యాట్రిబ్యూట్ కదా, సో నేను డాట్ అని వాడి స్టార్స్ అని ఆ వాల్యూని టార్గెట్ చేస్తూ, ఆ యాట్రిబ్యూట్ని టార్గెట్ చేస్తూ నేను ఏం చేస్తానంటే కలర్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కలర్ ఇచ్చి బ్లూ అని రాశాను. ఓకే, చూడండి, ఇది సేవ్ చేసి మన అవుట్పుట్లోకి వెళ్ళి నేను చూస్తే చూడండి స్టార్స్ ఇన్ ద స్కై. ఓకే, ఇది బ్లూ కలర్లోకి వచ్చింది. ఒకవేళ నేను ఏ కలర్ ఇవ్వకపోతే ఇది బై డిఫాల్ట్ బ్లాక్ కలర్లో ఉంటుంది. ఓకే, ఇది బై డిఫాల్ట్. ఏ కలర్ అనేది అప్లై చేయకపోతే మనకు ఉండే టెక్స్ట్ కలర్ బ్లాక్ అనమాట. ఇప్పుడు నేను కలర్ అని అప్లై చేస్తే కలర్ అనేది వాడితే పింక్ అని రాశాను అనుకోండి, ఈ టెక్స్ట్ పింక్ కలర్లోకి మారుతుంది. ఓకే, మనం ఎప్పుడైతే కలర్ అని వాడతామో మనం టార్గెట్ చేసిన యాట్రిబ్యూట్కి ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ కలర్ చేంజ్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కలర్ చూసాం కదా, నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ చూద్దాం. ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది దేనికి ఇవ్వాలనుకుంటున్నాను, ఈ స్టార్స్కి ఇవ్వాలనుకుంటున్నాను. సో నేను అప్లై చేస్తున్న స్టైలింగ్ అంతా కూడా ఈ స్టార్స్కే. ఓకే, బ్యాక్గ్రౌండ్ కలర్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ కొంచెం డార్క్ ఇద్దాం, లైక్ బ్లూ అని రాశాను. ఓకే, సేవ్ చేస్తే ఇప్పుడు చూడండి, రిఫ్రెష్ చేస్తే ఇదంతా కూడా అంటే మన స్టార్స్ అనే యాట్రిబ్యూట్ ఇదిగో ఎంత ఏరియానైతే కవర్ చేస్తుందో ఆ ఏరియా మొత్తం కూడా ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ అనేది అప్లై అవుతుంది అన్నమాట. ఓకే, సో కలర్ టార్గెట్ చేస్తే టెక్స్ట్, బ్యాక్గ్రౌండ్ కలర్ అప్లై చేస్తే బ్యాక్గ్రౌండ్ కలర్, ఆ ఎలిమెంట్ తాలూకా బ్యాక్గ్రౌండ్ ఏరియా అంతా మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ మారుతుంది.